మానవ సంకల్పానికి తోడై నిలిచిందానైవం సాహో అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. ఐబొమ్మ మొత్తం అరెస్ట్ చేశారంట. ఆ బాధ పోయి ఆ బాధ గుండెలు బాధ ప్రయోజనాలకి వాడండి, అంతేగాని అతను కొట్టి అతని ఎన్కౌంటర్ రమ్మ చేయకండి, అంతేగాని అతను కొట్టి అతని ఎన్కౌంటర్ రమ్మ చేయకండి. ఏమిటండి మీరు మాట్లాడేది? సినిమా హాల్ అవును, దానిలో రెండో షోకి వెళ్ళేపటికి కట్ చేసేస్తున్నారు. చూసారా చూడండి, వల్లే ఈ ఐబోమ్ అనేది వచ్చింది. అవును అవును మీడియా అవునన్నా అవును చూసారా చూడండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? 3000 మొన్న నేను ఆ సినిమాకి 10,000 పెట్టుకున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 3000 మొన్న నేను ఆ సినిమాకి 10,000 పెట్టుకున్నా. ఏం సినిమా అది? ఈ సినిమా సరేలే. ఆ సినిమా దాంట్లో హీరోయిన్ ను నడువు సీన్లు రొమాంటిక్ సీన్ కట్ చేశారు. నాకెంత బాధేసింది. అదే ఐబొమ్మలో చూపించారు క్లారిటీగా. అది కాదు మాకు కావాలి. విధానం మీద సినిమా కావాలి మాకు. మీరే టికెట్ రేట్స్ తగ్గిస్తే పైరసీ చూడం కదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. సార్ దిల్రాజు గారు, సార్ ఇమ్మడిరావు అరెస్ట్ తర్వాత అందరూ అడుగుతుంది ఇదే సార్. మాట్లాడబోయా మాట్లాడమంటే కుక్క అరుస్తున్నాను కదా, ఒక మాట మాట్లాడు. మాట్లాడబోయా మాట్లాడరా, నోట్ నుంచి మాట్లాడదా? కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి. పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల యొక్క డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీసుని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు. చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. మనం ఆట చూస్తావా? తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తూ ఉండగా అంతరాయం ఏర్పడింది. హైకోర్టు వెబ్సైట్ లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. పోలీసులకి ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్టర్. దీంతో కేసు నమోదు చేశారు. అని అనుకున్నాను కానీ ఇలాగా తప్పుడు పని చేస్తాడు అనుకోలేదు. అసలు మీ అబ్బాయి పైరసీ చేస్తాడు, సినిమాలు పైరసీ చేస్తాడు? అలాంటి ఏం తెలియదు సార్ నాకు. అసలు చిన్నది కూడా 100లో 1 పాయింట్ కూడా తెలియదు నాకు. అలాంటివి తెలియదు. తెలిస్తే నేను ఒకసారి ఫోన్ చేసి గట్టిగా ఇద్దాను, ఇది చాలా డేంజర్, అలాంటివి నువ్వు అలాంటి పని చేయకూడదు, తప్పని కనీసం ఆ మాత్రం తెలిసి చెప్తాను. అవి విన్నాయి వినకపోయి అది వేరే లెక్క అని చెప్పడం మాత్రం చెప్పాలి కదా. ఇది డేంజర్ అయిన పనులని అంతవరకు. సార్ అసలు ఇందాక నుంచి కొట్టించాను అంటారేంటి? కొట్టింది నేనైతే. పాప నా కేసు పెడదాం అనుకుంటా, ఏమే పాప నా మీద కేసు పెడతాం అనుకుంటా. గొడవ దగ్గరికి మొడ్డన్న దొరక ఐబొమ్మ యాంకర్ రవి అరెస్ట్ అయ్యారని న్యూస్ వచ్చింది.
ఐబొమ్మ యాంకర్ రవి అరెస్ట్ అయ్యారని న్యూస్ వచ్చింది. నాకు అది ఏందో, తప్పు ఏందో, రాంగ్ ఏందో తెలుసుకొని ఆయనకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నా. ఓకే, ఒక ఏంటి మమ్మీ ఎవడు